శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవైతే మోస్ట్ ట్రెండింగ్ లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ అండి. ఇవి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. మా పాపకైతే చేశాను. ఫైనల్ వరకు చూడండి, లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే నేను 50 స్ట్రాండ్స్ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని దాన్ని అయితే ర్యాప్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలాగా. ఈ ర్యాపింగ్లో కూడా మనం కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేస్తూ కనుక తీసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం థ్రెడ్ వేసుకున్నాక ఎక్కడైనా కట్ అయిందా లేదు అంటే కనుక చిక్కుబడిందా అనేవి అయితే చూసుకోవాలి. ఫస్ట్ నేను చూసుకోవాలి, అందుకే అక్కడ గమ్ అనేది అంటించాను. ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి సిల్క్ థ్రెడ్ అనేది చాలా నీట్గా ర్యాప్ అవుతుంది. మనకి ర్యాపింగ్ ఎంత బాగుంటే దాని మీద డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇలాగా ర్యాప్ అయితే చేసేసాను. ఇదిగోండి ఇలాగా ర్యాప్ అయితే చేసేసుకున్నాను. 2 బ్యాంగిల్స్ చేశాను నేను. మిడిల్లో పెద్ద బ్యాంగిల్ ఉంటే అటు ఇటు రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఆర్ ఏవైనా అటాచ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. ఇదిగోండి లక్ష్మీ కాసు అయితే ఇలాగా నేను 10 గ్రామ్స్ తెప్పించుకున్నాను. అంటే 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ తెప్పించాను. ఇందులో కాపర్ అండ్ గోల్డ్ కలర్ కూడా ఉంటాయి. చూపించాను కదా, అలా పైన అయితే హుక్లా ఉంటుంది, దాన్ని నేను కట్ చేసేసాను. యాక్చువల్లీ మా పాప కట్ చేసింది. ఈ క్లైమేట్కి వాళ్ళకి ఏమీ తోచట్లేదు, తుఫాన్ చెప్పారు కదా, సో వాళ్ళకి కొంచెం డైవర్ట్గా ఉంటుంది కదా, మూడ్ డైవర్ట్గా అని చెప్పాను. మా బాబు అయితే వీడియో తీశాడు, మా పాప అయితే అవన్నీ కట్ చేసి నాకు హెల్ప్ చేసింది. మనం అలాగా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి బోర్ అనేది కొట్టదు కదా. ఇదిగోండి ఇలాగా లక్ష్మీ కాసులు అనేవి అయితే సెట్ చేస్తాను. ఇంకా మనం మిడిల్లో లోటస్ కూడా పెట్టుకోవచ్చు. నేనేంటంటే ఇంకా లక్ష్మీ కాసులు అటు ఇటు పెట్టి మిడిల్లో ఒక డ్రాప్ షేపు ఒక క్లిప్ స్టోన్ అనేది పెట్టాను. కొంచెం చూసారు కదా, బ్యాంగిల్కి అవుట్ సైడ్కి వచ్చినట్టుగా ఉంది. వాటిని నేను మిడిల్కి చేసి మనకి గుచ్చుకోకుండా ఉండేట్టుగా అనమాట ఇటు అటు కూడా పెట్టేశాను. ఇదిగోండి ఇలాగా ఒక్కొక్క లక్ష్మీ కాసు అయితే అంటించాను. B7000 తోటి మనం ఫెవికాల్తో కూడా అంటించవచ్చు, కాకపోతే అది కొంచెం ఆరడానికి టైం అనేది అయితే పడుతుంది. B7000 అనేది ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఆరిపోతుంది, ఇంకా స్టిక్కీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను లక్ష్మీ కాసులతో జడబిల్ల చేశాను కదా, ఇంకా ఆ కలర్ స్టోన్స్ ఉంటే కనుక నేను పెట్టేదాన్ని, కానీ ఆ కలర్ కుందన్స్ అనేవి అయితే లేవు. మనం మిడిల్లో లోటస్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక స్టోన్ లైన్ వేసుకోవచ్చు, లేదు అంటే క్లిప్ స్టోన్సే లైన్గా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఒక్కొక్కటి పెట్టా. నేను సెకండ్ బ్యాంగిల్కి వచ్చేసరికి అయితే ఏం చేశానంటే 2 సైడ్స్ కూడా కాసులు అనేవి లైన్గా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. అంతే కదా, మనకి ఒకటి వర్క్ చేశాక ఇంకొకటి అయితే సులువు అనేది తెలుస్తుంది. ఇంకా ఇవే సింగిల్ బ్యాంగిల్కి కూడా, అంటే ఇది ఒక లక్ష్మీ కాసు లోటస్ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే సింగిల్ కట్ బ్యాంగిల్. 2 కట్స్ బ్యాంగిల్స్కి అయితే మనం అలా చేసుకోవచ్చు. చెప్పాను కదా, సెకండ్ బ్యాంగిల్కి వచ్చేసరికి నేను ఇలాగా 2 ఒకేసారి పెట్టేసుకున్నాను. వర్క్ అనేది అయితే ఈజీ అయిపోయింది. లాస్ట్ వరకు అయితే చూడండి, లుక్ ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే మన ఇష్టం, గోల్డ్ కలర్ మీద కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే మా పాపకి పింక్ కలర్ డ్రెస్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి, సో పింక్ కలర్ మీద అయితే మనం అటు ఇటు గోల్డ్ బ్యాంగిల్స్ ఆర్ మనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్కి వేసుకోవచ్చు కదా, పేరప్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇలా చేశాను. ఇలాంటి సెంటర్ బ్యాంగిల్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం దీన్ని రకరకాలుగా అయితే పేరప్ చేసుకోవచ్చు. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది, లేదా అటు ఇటు గోల్డ్ సన్నవి ఉంటాయి కదా, సైడ్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇంకా రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ మేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అవి కనుక మేకింగ్ చేస్తే డెఫినెట్గా వీడియో అయితే పెడతాను. వీటితోటి పేరప్ చేసి కూడా షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేస్తాను. ఇలాగా మొత్తం కాసులు అంటించేసాక ఇలా సింగిల్గా ఉంచుకున్నా బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే లుక్ అయితే చాలా బాగుంది. నేను అందుకే కొంచెం సింగిల్గా ఉన్నప్పుడు కూడా ఫోటో అయితే తీసి పెట్టుకున్నాను. కాకపోతే ఆ మిడిల్లో పింక్ కలర్ అనేది కనబడకుండా మనం కవరప్ చేసుకుంటే కనుక ఇంకా అలా సింగిల్గా కూడా కాసులతోటే ఉంచేసుకోవచ్చు. నేనైతే పింక్ ఐ షేప్ కుందని అండ్ గ్రీన్ క్లిప్ స్టోన్ తోటి అయితే అంటించేసాను. మనకి మ్యాచింగ్ అనేది చూసుకోవాలి శారీకి లేదా డ్రెస్సెస్కి, లేదు అంటే పింక్ గ్రీను గోల్డ్ అనేవి ఏంటంటే నార్మల్గా దేని మీదకైనా బాగుంటాయి కాబట్టి ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఇంకా నా ఛానల్లో అయితే శారీ ట్యాజిల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, నెక్స్ట్ జ్యువెలరీ కూడా, ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్ళ అవి కూడా చేశాను. మీకు ఏదైనా కూడా కస్టమైజేషన్ కావాలి అంటే కూడా మేకింగ్ అయితే చేసి పంపిస్తాను. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే కనుక నాకు కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఫైనల్ లుక్ అయితే చూడండి.
ఫైనల్ లుక్ చూసి అయితే మా పాపకి చాలా బాగా నచ్చింది. ఇప్పుడే వేసేసుకుంటాను అంది. కానీ ఏంటంటే కొంచెం B7000 అనేది గమ్ము డిస్టర్బ్ అవుతుందేమో డిజైన్ అని చెప్పి తర్వాత వేసుకో అన్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.